నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పశ్చిమాసియా ఉద్రిక్తత 160 రోజులుగా నలిగిపోతూనే ఉంది. ఇప్పటి వరకు జరిగింది ఏంటి, సాధించింది ఏంటి, జరగబోయేది ఏంటి, ఈ అంశాలపై మనతో మాట్లాడటానికి జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ సురేష్ కొచ్చారి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. 160 రోజుల ఇరాన్ అమెరికా యుద్ధ పరిణామాలను చూసాం. ప్రపంచ దేశాలు కూడా అల్లాడిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ తీసుకొచ్చారు. ట్రంప్ సాధించింది ఏంటి సార్? ఏం సాధించలేదు. ఆయన ఇంకా మెస్ క్రియేట్ చేశారు అంతే. నేను ఒక చిన్న ఎక్స్కర్షన్కి వెళ్తున్నాను, ఒక 2 వారాలు 4 వారాలు అయిపోతుంది అని చెప్పి మంచి ఇప్పుడు ఇవరికి 160 రోజులు అయింది. ఫిబ్రవరి 28 తారీఖు అలీ ఖమేనీని అలా ఎంటైర్ టాప్ కమాండర్ని అందరిని చంపిన తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలిసిందే. ఓపెన్గా ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని ఇరాన్ మూసివేసేసారు. ట్రంప్ ఏమో నేను ఆయన ఓపెన్ చేయబోతున్నాను అంటున్నారు. ముందు ఓపెనే ఉండే కదా, కొత్తదేం చేశారు చెప్పండి. తర్వాత ఇరాన్ మీద బాంబింగ్ చేశారు. ఇరాన్లో రెజీమ్ మారిపోతుందన్నారు. ఇరాన్ ప్రజలకు దానికన్నా ముందు వాగ్దానాలు చేశారు. హెల్ప్ ఈస్ ఆన్ ద వే అన్నారు. ఇరాన్ ప్రజలు పాపం రోడ్డు మీదకి వచ్చి డెమాన్స్ట్రేషన్ చేశారు, ప్రొటెస్ట్ చేశారు. 40,000 మందిని అక్కడున్న రెజీమ్ చంపేశారు. ఏ హెల్ప్ రాలేదు. ఇదొక మెస్డ్ అప్ వార్. బేసిక్లీ దీంట్లో సాధించాల్సిన ఏం సాధించలేదు. ద ఫస్ట్ వాజ్ రెజీమ్ చేంజ్. అంటే అక్కడున్న ఇస్లామిక్ రిపబ్లిక్, అక్కడున్న హార్డ్ కోర్ ఇస్లామిక్ రెజీమ్ని మార్చాలని వీళ్ళు నిర్ణయించుకున్నారు, ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కలిసి. అది సాధించలేకపోయారు. కరెక్ట్, టాప్ లీడర్షిప్ని చంపేశారు, కానీ సెకండ్ లెవెల్ లీడర్షిప్ టేక్ ఓవర్ చేసుకున్నారు. వాళ్ళని కూడా చాలామందిని చంపారు. అప్పుడు థర్డ్ లెవెల్ లీడర్షిప్ టేక్ ఓవర్ చేసుకున్నారు. ఇరాన్ ఇంకోటి చాలా క్లియర్గా ఏం నేర్చుకున్నారంటే, వాళ్ళు సద్దాం హుస్సేన్తో 8 సంవత్సరాలు పోరాటం చేశారు. 1980 8 ఇయర్ వార్ అంటారు దాన్ని. ఆ యుద్ధంలో వాళ్ళు నేర్చుకుంది ఏంటంటే, మా దగ్గర కన్వెన్షనల్ వెపన్స్ లేదు. సద్దాం హుస్సేన్ దగ్గర ఎయిర్క్రాఫ్ట్ ఉండే, రష్యన్ ఎయిర్క్రాఫ్ట్ ఉండే, రష్యన్ మిసైల్స్ ఉండే. వీళ్ళ దగ్గర ఏం లేదు. వీళ్ళకి ఎయిర్ ఫోర్స్ పాత షా ఆఫ్ ఇరాన్ టైం నుంచి ఉన్న అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్, దానికి స్పేర్ పార్ట్స్ లేదు. నేవీ ఉందా అంటే ఉందని చెప్పొచ్చు ఆ టైంలో. ఇప్పుడు వచ్చేపోయింది ఏంటంటే, వీళ్ళ దగ్గర నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు, ఏం లేదు. దానికన్నా ముందు వీళ్ళు తెలుసుకున్న, ఏదో ఒక రోజు అమెరికాతో యుద్ధం జరిగితే వీళ్ళ మిలిటరీ స్ట్రాటజీలో వీళ్ళు తెలుసుకుని, మాకు కావాల్సింది ఆయుధాలు, డ్రోన్ అండ్ మిసైల్స్. దానితోనే అమెరికాని అడ్డుకుంటాం. దీన్ని ఒక అన్కన్వెన్షనల్ వార్ఫేర్ అంటారు. ఒకవైపు అమెరికా ఎయిర్ ఫోర్స్, నేవీ వాళ్ళందరూ పెట్టి వాళ్ళు కొడుతున్నారు, బాంబింగ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ 14,000 బాంబింగ్ క్యాంపెయిన్ చేశారు, 14,000. కానీ ఏమన్నా సాధించారా? ఎస్, ఇరాన్లో బ్రిడ్జ్లు కానీ, పవర్ ప్లాంట్లు కానీ, రోడ్లు కానీ, వాళ్ళ రెవల్యూషనరీ గారి హెడ్ క్వార్టర్స్ కానీ చాలా మటుకు వీళ్ళు ధ్వంసం చేస్తారు. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ దాంతో ఏమైనా మార్పు వచ్చిందా? ఏం రాలేదు. ఇదే మెయిన్ ప్రాబ్లం అన్నమాట. సో మీరు ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఒక స్ట్రాటజీ ఉంటుంది. మోర్ ఇంపార్టెంట్లీ ఎగ్జిట్ స్ట్రాటజీ ఉండాలి. ఎప్పుడు దీన్ని ఆపాలని. 4 సంవత్సరాల కన్నా ఎక్కువ ఒక యుద్ధం నడుస్తుంది అక్కడ, యుక్రెయిన్ రష్యా నడుమ. 1,00,000 మంది కన్నా ఎక్కువ ఇటువైపు, 1,00,000 మంది కన్నా ఇటువైపు చనిపోయారు. ఎవరేమైనా సాధించారా ఇప్పుడు దాకా? లేదు. వీళ్ళు వాళ్ళ మీద డ్రోన్స్ కొడుతున్నారు, వాళ్ళు వీళ్ళ మీద డ్రోన్స్ కొడుతున్నారు. ఇక్కడ 30 మంది చనిపోతున్నారు, అక్కడ 40 మంది చనిపోతున్నారు. మళ్ళీ ఒక వారం తర్వాత రిపీట్. వీళ్ళ ఆయిల్ ఫెసిలిటీ మీద కొడుతున్నారు, వాళ్ళు షిప్పుల మీద కొడుతున్నారు. యుద్ధం ఆగే ప్రసక్తే లేదు అక్కడ. ఎందుకంటే ఎగ్జిట్ స్ట్రాటజీ లేదు. ఒక సాధించిన తర్వాత మీరు దాన్ని ఆపేసేయాలి, లేకుంటే యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ఇది అదే సంగతి. మన ఆపరేషన్ సింధూర్లో చాలా క్లియర్గా చూసాం. పెహల్గామ్లో టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత మోదీ గారు గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్ మీద మేము దాడి చేస్తాం. క్లియర్, టెర్రరిస్ట్ క్యాంప్ మీద దాడి చేస్తాం. 8 క్యాంపుల మీద దాడి చేసాం. దాని తర్వాత మన పాకిస్తాన్కి ఏం చెప్పాము? అయిపోయిందండి, వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ మోర్. మేము సాధించాల్సిందంతా సాధించుకున్నాం. మా స్ట్రాటజీ ఇదే ఉండే. కానీ పాకిస్తాన్ ఏం చేశారు? కావాలని చెప్పి మన మీద దాడి చేశారు. తర్వాత మన దగ్గర టెర్రరిస్ట్ క్యాంప్స్ లేదు కదా. సో వాళ్ళు ఏం చేశారు? మన మిలిటరీ ఫెసిలిటీస్, మన ఎయిర్ ఫోర్స్ని కొట్టడానికి ట్రై చేశారు. అది ఫెయిల్ అయినారు వాళ్ళు. మనం మంచిగా S-400 కాకుండా మిగతా డిఫెన్సివ్ సిస్టమ్తో మనం అడ్డుకున్నాం పాకిస్తాన్ని. దాని తర్వాత మనం ఒక రోజు వెయిట్ చేసి వాళ్ళ మీద మళ్ళీ ఎయిర్ ఫోర్స్తోని, మన బ్రహ్మోస్ లాంటి మిసైల్స్తో దాడి చేస్తాం. వాళ్ళ హ్యాంగర్స్ కానివ్వండి, వాళ్ళ రన్వే కానివ్వండి, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ కానివ్వండి, ఈవెన్ కిరాణా హిల్స్ వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీ దగ్గర కూడా మనం కొట్టాం. ఇమ్మీడియట్లీ పాకిస్తాన్ సీజ్ ఫైర్కి వచ్చారు. మనం కూడా సీజ్ ఫైర్ అగ్రీ చేసాం. దాని తర్వాత యుద్ధం ఆపేశాం. ఆ టైంలో చాలామంది అడిగారు మోదీ గారి దగ్గర, మోదీ గారు ఇదేంటి మీరు ఆపేశారు యుద్ధం?
4 రోజులు అయింది కదా, 6 రోజులు అయింది కదా, మనం మొత్తం కరాచీ తీసుకోవాలంటే, లాహోర్ పట్టుకోవాలంటే అంటే చెప్పడానికి చాలా ఈజీ ఉంటుంది. కానీ ఆ యుద్ధం ఎక్కడ ఆగదు. మనకి ఏం కావాలి, మనం సాధించాల్సింది సాధించుకున్నాం, అయిపోయింది కదా, దట్స్ ఇట్, పీరియడ్. కానీ అది కాదు, ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా అఖండ భారత్ తీసుకుంటాం, పిఓకే గుంజుకుంటాం, అది కాదు. లెట్ అస్ బి ప్రాక్టికల్. ఇది కూడా అంతే. ఈ యుద్ధంలో ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ లేకుండే, ఎంట్రీ స్ట్రాటజీ ఉండే. అభిమన్యు చక్రవ్యూహంలో వెళ్ళినట్లయిపోయింది, బయటికి రావడానికి తెలియదు, చెప్పలేదు. సో ఇది ఇప్పుడు ఆయన ఎగ్జిట్ రావాలంటే ఆయనకి ఒక ఆన్సర్ లేదు, ఎట్లా ఎగ్జిట్ చేయాలి. ఎప్పుడో ఎగ్జిట్ చేస్తే అందరూ అంటారు మీరు ఇరాన్తో ఓడిపోయారు. ఇరాన్ కూడా అంటారు చూడండి పారిపోయాడు అమెరికా, ప్రెసిడెంట్ ట్రంప్ పారిపోయాడు. నేను గెలిచానని చూపించడానికి ఏమైనా ఆయనకు ఇవ్వాల్సి, ఒక ప్రైజ్ లాగా ఇచ్చేసి నువ్వు గెలిచినా బాబు, మంచి పని చేసినావు, వెళ్ళు అని చెప్పేసి అది చేయాల్సింది ఇప్పుడు ఇరాన్. అది ఇరాన్ ఆ మెడల్ ఇవ్వట్లేదు, ఆయనకి ఆ ప్రైజ్ ఇవ్వట్లేదు. సో ట్రంప్ టోటలీ స్టక్. ఆయన ఏం లేదు, ఆయుధాలు తగ్గినప్పుడు వాళ్ళ దగ్గర 2200 పేట్రియట్ మిసైల్స్ ఉండే, ఏది ఇన్కమింగ్ మిసైల్స్ని ఆపడానికి, డ్రోన్లు కానీ మన మిసైల్స్ కానీ ఇరానియన్ మిసైల్స్ ఆపడానికి. 2200 ఇప్పుడు 800కి తగ్గిపోయింది. ఒక మిసైల్ కాస్ట్ $1 million పేట్రియట్ మిసైల్. అక్కడి నుంచి వస్తున్న డ్రోన్ విలువ $20,000 నుంచి $50,000. ఎక్కడ $50,000, ఎక్కడ $1 million. అక్కడే మీకు కాస్ట్ తెలిసిపోతుంది అనమాట. వాళ్ళు కావాలని చెప్పి 50 డ్రోన్లు కొడతారు, వీళ్ళు 50 మిసైల్ పంపిస్తారా? అది ఇరాన్ క్యాల్కులేట్ చేసుకున్న ఎకనామిక్స్ ఆఫ్ వార్ అన్నమాట. అమెరికాని బ్లీడ్ చేయాలి, అమెరికాని కంప్లీట్గా బ్యాంకరప్ట్ చేయాలని చెప్పి వాళ్ళు చేసిన స్ట్రాటజీ, అది కరెక్ట్గా వర్కౌట్ అయింది. ఇరాన్ సైనిక చర్యలు కనుక అమెరికా దిగితే గల్ఫ్ దేశాలకే వార్నింగ్ ఇస్తుంది, చాలా స్ట్రాంగ్గా నిలబడుతుంది. పరిణామాలు ఎలా ఉంటాయి? ఇరాన్ ఏం చేశారంటే వాళ్ళకి చాలా క్లియర్గా తెలిసిపోయింది, మేము అమెరికా మీద దాడి చేయలేము, డైరెక్ట్గా అమెరికాకి వెళ్ళి కొట్టలేము, చాలా దూరం అంత మిసైల్స్ లేదు, వీళ్ళు ఆ రేంజ్ లేదు. సో ఏం చేయాలి నెక్స్ట్? అమెరికన్ బేసెస్ ఎక్కడెక్కడో గల్ఫ్లో ఉందో వాళ్ళ మీద దాడి చేయాలి. బహ్రెయిన్, కువైత్, ఇరాక్, సౌదీ అరేబియా, ఒమాన్, అన్ని దేశాల్లో వీళ్ళ బేసెస్ ఉన్నాయి, యుఏఈ, దాని మీద దాడి చేయాలి. కానీ వీళ్ళు చేస్తూ దాంతో అక్కడున్న కొన్ని అసెట్స్ కూడా కొట్టడం మొదలుపెట్టారు. ఫస్ట్ డే మీకు గుర్తుంటుంది, సెకండ్ డేలో యుద్ధం మొదలైన తర్వాత దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద కొట్టారు. అప్పుడు మీరు అడగవచ్చు అక్కడేమి అమెరికన్ బేస్ ఉందా అని. లేదు, కానీ దుబాయ్ది మెయిన్ కమర్షియల్ అది. దుబాయ్ దగ్గర ఆయిల్ లేదు, అబుదాబి దగ్గర ఆయిల్ ఉంది. సో దుబాయ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎమిరేట్స్, వాళ్ళ దగ్గర ఆయిల్ లేదు. సో వాళ్ళ దగ్గర టూరిజం మీద మెయిన్ బిజినెస్ వాళ్ళకి. 75 మిలియన్ ప్యాసింజర్స్ ట్రాన్సిట్ చేస్తున్న ఎయిర్పోర్ట్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎక్కడి నుంచి వస్తారు, దుబాయ్లో దిగుతారు, అక్కడి నుంచి యూరోప్కి వెళ్తారు, అమెరికాకి వెళ్తారు, ఎక్కడైనా వెళ్ళిపోతారు. సో ట్రాన్సిట్ ఎయిర్పోర్ట్ అది. ఆ ఎయిర్పోర్ట్ టూరిజం వాళ్ళ పెద్ద బిజినెస్ వాళ్ళకి. సో వాళ్ళ బిజినెస్ మీద కొట్టారు మీరు. రావడం బిజినెస్ బంద్ అయిపోయింది, హోటల్ బుకింగ్ క్యాన్సిల్ అయింది, వాళ్ళు మొత్తం ఆల్మోస్ట్ దివాలా అయిపోయారు వాళ్ళు. ఇది వాళ్ళ స్ట్రాటజీ ఉండే ఇరాన్ది. అట్లనే బహ్రెయిన్లో ఉన్న US 5th ఫ్లీట్ మీద కొట్టారు, నేవీ అక్కడ. ఓకే, జార్డన్లో ఉన్న అమెరికన్ బేస్ మీద కొట్టి 3 చనిపోయారు మొన్న. సో వాళ్ళు ఏం చేస్తుంటే ఎక్కడెక్కడ అమెరికన్ బేసెస్ ఉందో దాని మీద కొట్టడం మొదలుపెట్టారు. మాకు వాళ్ళని కొట్టలేం, నువ్వు నన్ను కొట్టావు నేను వాడిని కొడతాను, ఆ పాలసీ అయిపోయింది అన్నమాట. ఇదే జరుగుతుంది ఇప్పుడు, అవి జరిగింది కూడా ఇప్పుడు దాకా. సో ఇంకా ముందుకెళ్తూ ఏం చేస్తారు ఇరాన్ అంటే, ఇరాన్ చాలా క్లియర్, మా దగ్గర ఆయుధాలు చాలా ఉన్నాయి, వాళ్ళ దగ్గర డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర. ఇరాన్ వాడుతున్న అన్నిటికంటే పాపులర్ డ్రోన్ పేరు షహీద్ డ్రోన్స్. అది 2-3 వర్షన్స్ ఉన్నాయి, ఇన్ని కిలోమీటర్, 200 కిలోమీటర్, 300 కిలోమీటర్, 400 కిలోమీటర్ రేంజెస్ ఉన్నాయి దానికి. అదే డ్రోన్ వాళ్ళు రష్యాకి అమ్మారు. రష్యా ఇప్పుడు యుక్రెయిన్ వార్లో అది వాడుతున్నారు, షహీద్ డ్రోన్స్. అదే షహీద్ డ్రోన్ని తీసుకొని US ఏదో ఒక డ్రోన్ వాళ్ళకి దొరికింది ఒకసారి, దాన్ని రివర్స్ ఇంజనీర్ చేసి వాళ్ళు లూకస్ అని చెప్పి వాళ్ళు కూడా ఒక డ్రోన్ తయారు చేసుకున్నారు US. వాళ్ళకి అర్థమైపోయింది ఈ 30,000-40,000 డ్రోన్ని మేము $1 million ఎందుకు అడ్డుకోవాలి, లేకుంటే థాడ్ అని చెప్పి ఇంకో మిసైల్ సిస్టమ్ ఉంది US దగ్గర, అది ఇంకా కొంచెం ఫాస్ట్ సీకింగ్ మిసైల్స్ మీద కొట్టడానికి ఆపడానికి, దాని కాస్ట్ విలువ $5 million. ఇది ఎట్లయిపోయిందంటే ఒక ఈగను కొట్టడానికి చుత్త తీసుకొచ్చినట్లు అయిపోయింది అనమాట. యూఆర్ టోటలీ డిస్ప్రపోర్షనేట్. సో ఇరాన్కి అర్థమైపోయింది దిస్ ఈజ్ అన్కన్వెన్షనల్ వార్ఫేర్. వియట్నాంలో అమెరికాని వియట్కాంగ్స్ ఎట్లా ఓడించారో, ఒక గెరిలా ఆర్మీ ఎట్లా ఓడించారో 19 సంవత్సరాలు పోరాటం చేసి, అదే కన్వెన్షనల్ వార్ఫేర్లో అయితే ఇరాన్ 3 రోజులు అవుట్ అయిపోతున్నాయి కంప్లీట్గా. అన్కన్వెన్షనల్గా ఫైట్ చేద్దాం, వాళ్ళ దగ్గర లేని ఆయుధాలు మనం యూజ్ చేద్దాం, వాళ్ళ వీక్నెస్ మీద మనం కొడతాం. వాళ్ళు మమ్మల్ని బాంబ్ చేయొచ్చు, కరెక్ట్, వాళ్ళ దగ్గర ఎయిర్ ఫోర్స్ ఉంది, నేవీ ఉంది, వాళ్ళు ఏమైనా చేయొచ్చు.
కానీ వీ విల్ టేక్ దట్ డ్యామేజ్, నో ప్రాబ్లం. చాలామంది చనిపోతారు, నో ప్రాబ్లం. కానీ నేను మళ్ళీ ఒక మిసైల్ కొడితే వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ బేస్ మీద వెళ్ళి పడుతుంది, ఎక్కడో కువైట్లోనో బహ్రీన్లోనో ఎక్కడైనా, అది డ్యామేజ్ అవుతుంది. అది కాకుండా ఖత్తర్ గ్యాస్ ఫీల్డ్ మీద కొట్టడం, సౌదీ అరేబియా అరామ్కో మీద కొట్టడం, వాళ్ళ ఎకనామిక్ అసెట్స్ మీద కొట్టడం మొదలుపెట్టారు. దుబాయ్లో పామ్ జుమరియా ఒకటి కొట్టడం, దాంతో అక్కడున్న బిజినెస్ కూడా పడిపోయింది కంప్లీట్గా. ఆయిల్ తగ్గిపోయింది, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ అయింది. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద చర్చలు నడుస్తున్నాయి ఒమాన్ అండ్ ఇరాన్ నడిమిట్లో. నిజమే, కానీ దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది వెన్ జాగ్రఫీ మేక్స్ హిస్టరీ అంటారు. ఓకే, జాగ్రఫీ ఏంటి? ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది ఇప్పుడు దాకా ఒక ఓపెన్ వాటర్వే ఉండే, అది పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చి ఒక యూటర్న్ తీసుకుంటుంది. అట్ ద బ్రాడెస్ట్ పాయింట్ ఇట్స్ అబౌట్ 30 కిలోమీటర్లు. ఈ యుద్ధం మొదలయ్యే ముందు ఆ రూట్ నుంచి రోజు 140 షిప్స్ ట్రాన్సిట్ చేస్తుండే. అంటే వచ్చి ఆయిల్ పికప్ చేసి, పెట్రోకెమికల్స్ పికప్ చేసి, ఫర్టిలైజర్ పికప్ చేసి, గ్యాస్ పికప్ చేసి వెళ్ళిపోతుండే. ఎవరు అడ్డుకోలేదు, ఎవరు టోల్ తీసుకోలేదు. ఇప్పుడు ఇరాన్ అంటున్నారు కాదు, మేము రెగ్యులేట్ చేస్తాం దాన్ని, అది మా వాటర్వే. ఒమాన్ ఇటువైపు సదర్న్ పార్ట్లో ఒమాన్ ఉన్నారు, నార్దర్న్ పార్ట్లో ఇరాన్ ఉన్నారు. మేము ఇద్దరు కలిసి దీన్ని రెగ్యులేట్ చేస్తాం. అంటే ఏ షిప్ వస్తుంది, ఏ షిప్ వెళ్తుంది. ఇరాన్ ఇప్పుడు అంటున్నారు మేము మాట్లాడుతున్నాం వీళ్ళతోనే, కానీ యుఎస్ దాన్ని అంగీకరించాలి. యుఎస్ అంగీకరించరు. యుఎస్ సేస్ నో బడీ హ్యాస్ అ రైట్. నేను ఓపెన్ చేస్తా అంటే అది ఓపెనే ఉంది కదా, ఇట్ ఇస్ ద వాటర్వే, నీళ్ళు పోతున్నాయి అక్కడ, నీళ్ళు ఇట్ ఇస్ లైక్ రివర్, బిగ్ రివర్ ఇట్ ఇస్. మీరు ఎట్లా ఆపుతారు దాన్ని? ఓకే, అదే అందరూ అడుగుతున్నారు. దీనికన్నా ముందు ఓపెనే ఉండే కదా అది. సో ఇరాన్ తెలిసిపోయింది, మా అన్నిటికంటే మా దగ్గర ఉన్న పెద్ద ట్రంప్ వ్యతిరేకంగా ఆడాల్సిన ట్రంప్ కార్డ్ ఇది, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. న్యూక్లియర్ వెపన్ కాదు, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్ లేదు, యురేనియం ఉండొచ్చు. యురేనియంతో న్యూక్లియర్ వెపన్ తయారు చేయడం పెద్ద గేమ్, ఇంకోటి అది సపరేట్ అది. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండంటే మేము ఒక ట్యాప్ ఆఫ్ చేసేలాగా మేము స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని బంద్ చేస్తే ఆయిల్ ప్రైసెస్ $100కి వెళ్ళిపోతుంది. సరే మమ్మల్ని కూడా ఆపేస్తారు, నో ప్రాబ్లం. మేము ఒకసారి జుల్ఫికర్ అలీ భుట్టో అన్నారు ఒక స్టేట్మెంట్, వీ విల్ ఈట్ గ్రాస్ బట్ వీ విల్ మేక్ ద బాంబ్ అన్నారు. గడ్డి తింటాం కానీ బాంబు తయారు చేస్తామన్నారు. ఏది మనం తయారు చేసిన తర్వాత, అంటే వాళ్ళ డబ్బులు లేవు పాకిస్తాన్ దగ్గర, కానీ గడ్డి తింటాం మేము, బాంబు తయారు చేశారు కూడా వాళ్ళు. సో అదే పాలసీ ఇక్కడ ఉంది ఇప్పుడు ఇరాన్ దగ్గర. మేము కష్టపడతాం, మాకు ఏం లేదు, మా ప్రజలు చేస్తున్నారు, తిండి లేదు, ఏం లేదు, 200% ఇన్ఫ్లేషన్ ఉంది, మాకు రెవెన్యూ లేదు, జీతాలు ఇచ్చి నెల పాటాయి, కానీ వీ విల్ స్టిల్ సర్వైవ్. మేము సద్దాం హుసేన్తో 8 సంవత్సరాలు ఇట్లనే పోరాటం చేసి సర్వైవ్ అయినాం. ఈ వీళ్ళెవరు? యుఎస్, దే ఆర్ నో బడీ. తో వాళ్ళ ప్రజల్ని వాళ్ళు మోటివేట్ చేసి వాళ్ళ వైపు నుంచి అక్కడ థియోక్రసీ, ఒక ఇస్లామిక్ స్టేట్, షరియా లా అక్కడ. సో ప్రజలు కూడా ఎక్కువ చెప్పలేరు బయటకు వచ్చి ఏం జరుగుతుందని. కానీ ఇక్కడ క్లారిటీ ఏమి ఉండాలంటే ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక నిర్ణయం తీసుకుంటే ఎండ్ దాకా వెళ్ళాలి. ఆ నిర్ణయానికి నడుమిట్లో చాపేసి రేపు పొద్దున మొత్తం బాంబ్ చేసి ఇరాన్ ఫినిష్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేసి అంటాడు కాదు వద్దు, ఇప్పుడు నాకు సౌదీ అరేబియా వాళ్ళు ఫోన్ చేశారు, నేను చేయను ఇప్పుడు. మళ్ళీ ఒక వారం తర్వాత అంటాడు వాళ్ళని సివిలైజేషన్ మొత్తం ఫినిష్ చేసేస్తాను అని అంటాడు. మళ్ళీ 2 రోజుల తర్వాత లేదు ఖత్తర్ వాళ్ళు ఫోన్ చేశారు ఇప్పుడే చేయొద్దని చెప్పి నేను ఆపేస్తున్నాను. ఆయనకు ఒక స్టెబిలిటీ లేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, గల్ఫ్ దేశాలు కూడా భయపడుతున్నారు ఇరాన్ని ఇప్పుడు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇరాన్ని ఒక పవర్ఫుల్ నేషన్గా వాళ్ళకు వద్దంటున్నారు. అట్లా చూడకూడదు, అట్లా కాకూడదు. ఇరాన్ షుడ్ నాట్ బికమ్ ఎ పవర్ఫుల్ నేషన్ అని వాళ్ళు చెప్తున్నారు. రేపు వాళ్ళు డిక్టేట్ చేస్తారు అందరినీ గల్ఫ్లో ఉన్న. సౌదీ అరేబియా జాగ్రఫికలీ అన్నిటికంటే పెద్ద స్టేట్. ఖత్తర్ ఫైనాన్షియలీ వెరీ పవర్ఫుల్, చిన్న కంట్రీ అది కానీ పవర్ఫుల్. ఇప్పుడు ఇరాన్ మా మీద డిక్టేట్ చేస్తే రేపు మళ్ళీ మేము ఎందుకు ఉండాలి? ఇప్పుడు చూడండి వీళ్ళ మీద ఎన్నిసార్లు బాంబ్ చేశారు. ఖత్తర్ మీద చేశారు, బహ్రెయిన్ మీద చేశారు, కువైత్ మీద చేశారు, సౌదీ అరేబియా మీద చేశారు, ఒమాన్ మీద చేశారు. వీళ్ళు ఎవరైనా ఇరాన్ మీద వచ్చి బాంబు వేశారా? ఓకే, ఎక్కడో ఒకసారి కువైత్ వేశారని చెప్తారు, మొన్న మనకు తెలియదు. వాళ్ళు భయపడుతున్నారు ఇరాన్ని. మీ దమ్ముంటే మీరు అందరు కలిసి ఇరాన్ మీద పడితే రేపు ఇరానియన్ గవర్నమెంట్ ఉండదు. యుఎస్ అక్కర్లేదు మీకు. వాళ్ళు పక్కన కూర్చొని తమాషా చూస్తుంటారు వాళ్ళు. ఈ దేశాలన్నీ కలిసి వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ ఫోర్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న నేవీ తీసుకొచ్చి ఇరాన్ని కొట్టేస్తే ఇరానియన్ రెజిమ్ 2 రోజుల్లో పడిపోతుంది. సౌదీ అరేబియా దగ్గర ఉన్నాను. కానీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఎవరికి యుద్ధం ఎక్స్పీరియన్స్ లేదు. అది ఇరాన్కి ఉంది. సద్దాం హుసేన్తో పోరాటం చేశారు 8 సంవత్సరాల యుద్ధం, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. సౌదీ అరేబియా యుద్ధం చూడలేదు. ఇప్పుడు హూతీలతో నడుస్తుంది వాళ్ళ ప్రాబ్లం, అన్సరుల్లా హూతీస్తో యమన్లో. అది కాకుండా వాళ్ళకి ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఏం చేశారు, పాకిస్తాన్ ఆర్మీని తెచ్చుకున్నారు, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ని తెచ్చుకున్నారు. వాళ్ళు మనతో యుద్ధం చేసి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది.
యూఏఈ ఏం చేశారు, ఇజ్రాయెల్ని వెళ్ళి ఇజ్రాయెల్ వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టారు అక్కడ. ఐరన్ డోమ్ తీసుకొచ్చారు. వాళ్ళ వైపు నుంచి మన మిసైల్స్ వస్తే మీరు కాపాడుకోండి, మీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు మేము ఇస్తాం. మాకేం తెలియదు ఎట్లా కాపాడాలి, ఎట్లా ఆపరేట్ చేయాలో మాకు తెలియదు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. సో వాళ్ళ వైపులో కూడా వాళ్ళకి ఏమైందంటే సడన్గా ఇరాన్ అగ్రెషన్ వీళ్ళకి ఎవరికి లేదు. లేకుంటే సౌదీ అరేబియా చెప్పాలండి, మా మీద బాంబు చేస్తే వాళ్ళ దగ్గర ఇంత 100 ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయి, F-15 F-16 అని. ఏం చేసుకుంటారు? దాన్ని ఇక్కడ మ్యూజియంలో పెట్టుకున్నారా మీరు? యూజ్ చేయండి దాన్ని. చేయరు, భయపడతారు. కానీ హూతీల మీద వాడుతున్నారు. హూతీల మీద బాంబింగ్ చేశారు, మన సనా ఎయిర్పోర్ట్ మీద బాంబింగ్ చేశారు. హూతీలు వాళ్ళని కూడా కొడుతున్నారు, సౌదీ అరేబియాని. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే హమాస్ ఒకవైపు గాజాలో, హెజ్బుల్లా లెబనాన్లో అండ్ హూతీలు యెమెన్లో. ఈ మూడు డివిజన్స్ ఆర్ ప్రాక్సీస్ ఆఫ్ ఇరాన్, టెర్రరిస్ట్ గ్రూప్స్ వీళ్ళు. ఇరాన్ ఏంటి, ఇరాన్ మీద ప్రెషర్ రాగానే వీళ్ళని యాక్టివేట్ చేస్తారు. ఇరాన్ మా మీద ప్రెషర్ తీసేసేయండి, మీరు బాంబింగ్ బదలు పెట్టండి, అప్పుడు ఇక్కడ ఆయిల్ రేట్ పెరిగిపోతుంది, ట్రంప్ మీద ప్రెషర్ వచ్చేస్తుంది, ఆయనకి మిడ్ టర్మ్ పోల్స్ వస్తుంది, ఆయన టెన్షన్ పడతాడని. ఇది జరుగుతుంది అన్న. ట్రంప్కి టెన్షన్ ఇంకా మరింత పెరిగినట్టుంది సార్. ఆయుధాలు లేమి అన్న మాటను కూడా ఆయన వినడానికి సిద్ధంగా లేరు. అలా ప్రచారం చేస్తే జైల్లో పెడతానంటున్నారు. నిజం ఎన్ని రోజులు ఆపుకుంటారండి మీరు? ఎన్ని రోజులు దాచిపెడతారు? ఇది జరిగింది. నేను చెప్పాను చూడండి, ఆయుధాలు కారణం ఏంటి? మీరు 14,000 బాంబింగ్ క్యాంపెయిన్ చేశారు. సో ఒక్కదానికి 2 మిసైల్ అయినా వాడితే 28,000 అయిపోయింది కదా. మీరు ఎంత ప్రొడ్యూస్ చేసినా కానీ మీరు బడ్జెట్ ఇవ్వట్లేదు. వాళ్ళ కాంగ్రెస్ అంటే వాళ్ళ పార్లమెంట్ అప్రూవ్ చేయట్లేదు వాళ్ళ బడ్జెట్. మినిమం అప్రూవ్ చేస్తున్నారు. నాకు ఇంకా కావాలంటే ఎక్కడ? ఇప్పుడు ఆయన అంటాడు బయట నుంచి మేము తయారు చేసి తీసుకొస్తున్నాం అంటారు. ఎవరు బయట నుంచి మీకు ఇంత ప్రేమతో తయారు చేసి ఇస్తున్నారు? ఎవరి దగ్గర ఉంటే ఇంత ఆయుధాలు తయారు చేయడానికి ఫెసిలిటీ ఎవరి దగ్గర ఉంది? పేట్రియట్ మిసైల్స్ బయట ఎవరి దగ్గర ఉంది లైసెన్స్? ఎవరి దగ్గర లేదు. ఇజ్రాయెల్ దగ్గర ఉండొచ్చు బహుశా, కానీ ఇజ్రాయెల్కి వీళ్ళే అమ్ముతారు ఆయుధాలు. వీళ్ళు జార్డన్కి ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే అక్కడ యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది, అక్కడ కాపాడుకోవడానికి. సౌదీ అరేబియాకి పంపించాల్సి ఉంది, బహ్రెయిన్కి పంపించాల్సి వస్తుంది. యుఎస్ దగ్గర ఆయుధాలు లేవు. సో మొన్న క్యాంప్ డేవిడ్ అని చెప్పిన ఒక రిట్రీట్ ఉంది వీళ్ళది. అక్కడ క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి కోపం వచ్చింది. ఈ మెసేజ్ అంతా తిరుగుతుంది, వాల్ స్ట్రీట్ జర్నల్ అంతా, వాషింగ్టన్ పోస్ట్లో వచ్చింది, ఇది అబద్ధాలు అది ఇది అని చెప్పి ఫుల్ ఆయన కోపం వచ్చింది. పీట్ హెస్గెత్ అని వాళ్ళ వార్ సెక్రటరీ ఉన్నారు, ఆయన మీద కూడా కోపడ్డాడు. నువ్వేం చేస్తున్నావు, ఎందుకు ఇన్ఫర్మేషన్ లీక్ అయితే ఏం నువ్వు మాట్లాడలేదు? అందరికీ తెలుసు, ఇది ఒక 3-4 వారాల నుంచి నడుస్తుంది ఈ న్యూస్, అది కొత్తదేం కాదు. సో మీరు అడ్మిట్ చేయాలి, ఎస్ వీఆర్. ఆయనకు ప్రాబ్లం ఏంటంటే ఒకసారి ఇరాన్కి తెలిసిపోయింది అనుకోండి, తెలిసిపోయింది ఇప్పుడు. సో ఇరాన్ ఏం చేస్తారు, సరే నువ్వు నా మీద బాంబింగ్ చేస్తూ ఉంటున్నావు కదా, నేను నెగోషియేట్ చేయకపోతే నెక్స్ట్ వీక్ నా మీద బాంబు చేస్తావు, చూద్దాం, నాకు తెలిసి నీ దగ్గర బాంబులు లేవని, నువ్వు గేమ్ ఆడుతున్నావు నాతోని, వీ విల్ ఆల్సో ప్లే ద గేమ్ విత్ యూ. మేము అంటాం సరే నెక్స్ట్ మంత్ చూసుకుందాం, ఇప్పుడు మాకు టైం లేదు మీతో మాట్లాడడానికి. లేదు నెక్స్ట్ వీక్ నేను బాంబు వేసుకో. సో వాళ్ళ దగ్గర లేదు. ఇరాన్ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్కి వచ్చేసారన్నమాట. ఇది ఈయనకు కోపం. లేకుంటే నేను ఇది అటామిక్ బాంబ్, ఈ న్యూక్లియర్ బాంబ్ ఎట్లా ఉంటుందంటే, నార్మల్ బాంబ్ పక్కన పెడదామని, న్యూక్లియర్ బాంబ్ ఇప్పుడు నార్త్ కొరియా ఉంది, కిమ్ జాంగ్ ఉన్, ఆయన ఎవరైనా వెళ్ళి ఏమైనా చేస్తారా? ఎవ్వరు ఆయన పక్కన కూడా వెళ్ళరు. ఎందుకు? ఆయన దగ్గర ఒక న్యూక్లియర్ బాంబ్ ఉంది. ఆయన వాడతాడా? వాడాడు. తెలుసు దాని రిజల్ట్ ఏముంటుందో అందరూ తెలుసు. హిరోషిమా నాగసాకి తర్వాత మనం చూసాం. ఎవ్వరు వాడరు, ఎందుకంటే వాడిన దేశం పోతుంది, వాళ్ళు రిటర్న్ కొడితే మీరు కూడా పోతారు, ఇద్దరు సైడ్లు పోతారు. దానికోసం మనం కూడా నో ఫస్ట్ యూస్ పాలసీ పెట్టుకున్నాం పాకిస్తాన్తో. పాకిస్తాన్ మన మీద వేస్తే మన భారతదేశం చాలా పెద్ద దేశం, ఏదో ఒక వన్ కంప్లీట్ రీజన్ పోతుంది, హిరోషిమా లాగా నాగసాకి. కానీ మనం ఏం చేస్తాం, పాకిస్తాన్ మేము మొత్తం కొట్టే పాకిస్తానే ఉండదు రేపు, రిటర్న్ ఉంటుంది ఎట్లా. సో ఇది కూడా న్యూక్లియర్ వెపన్ కూడా అంతే. నార్మల్ వెపన్స్ ఏం చేస్తారు, వీడు తీసుకొని కూర్చొని అంటాడు నా దగ్గర కర్ర ఉంది కొడతాను నేను, నువ్వు గుర్తుపెట్టుకోని. ఇరాన్ ఏమంటున్నారు, మా దగ్గర అన్కన్వెన్షనల్ వెపన్స్ ఉంది, డ్రోన్స్ ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి, దాంతో మేము మీ మీద దాడి చేస్తాం. ఇది ఇరాన్ గేమ్ అనమాట. ఇరాన్ ఒక లాంగ్ టర్మ్ గేమ్లో దిగారు. మాకు నష్టం ఉంటుంది, మా ఎకానమీ మొత్తం పోతుంది, పర్వాలేదు, నో ప్రాబ్లం, మేము పోరాడతాం, అప్పుడు కూడా మీతో ఫైట్ చేస్తాం. మీకు ఎంత కెపాసిటీ ఉంది, స్టేయింగ్ పవర్ అంటారు ఇంగ్లీష్లో, ఎంత స్టేయింగ్ పవర్ ఉండి చూద్దాం మనం. ఇది ఇప్పుడు ముందు మీరు 4 వారాలు అన్నారు మిస్టర్ ట్రంప్, తర్వాత మీరు ఇంకో 4 వారాలు అన్నారు, ఇప్పుడు 160 రోజులైంది వాళ్ళకి. ఎక్కడ ఆగే ప్రసక్తే లేదు. దీన్ని ఆపాలంటే సింపుల్ సొల్యూషన్, ఇరాన్ డిమాండ్స్ కన్సీడ్ చేయాల్సి వస్తుంది. కన్సీడ్ చేస్తే ప్రెసిడెంట్ ట్రంప్కి ఫినిష్డ్, పొలిటికల్ కెరియర్ ఫినిష్ అయిపోతుంది. ఆయన మిడ్ టర్మ్ పోల్స్ వస్తుంది వాళ్ళ నవంబర్లో, ఇంకా 2 నెలలే ఉన్నాయి. పెట్రోల్ ప్రైసెస్ అంటే అక్కడ గ్యాస్ స్టేషన్స్ చాలా ఎక్కువ, రీటైల్ ప్రైసెస్ ఎక్కువైంది సూపర్ మార్కెట్స్లో టారిఫ్ పెట్టిన తర్వాత. చాలా పెద్ద వ్యతిరేకత ఉంది ట్రంప్, రిపబ్లికన్ పార్టీ భయపడుతున్నారు ఎలక్షన్.
దానికోసం ఆయన రేట్లు తగ్గించడానికి ఈ గేమ్ ఆడుతున్నారు. కొన్ని వారాలు సీజ్ ఫైర్ అంటాడు, మళ్ళీ నేను బాంబింగ్ చేస్తా అంటాడు, మళ్ళీ సీజ్ ఫైర్ అంటాడు. ఇప్పుడు వాస్తవంగా సైనిక చర్యలకు దిగే పరిస్థితి ఉందా? లేదు, ఇప్పుడైతే కాదు. ఆయనతో ఆ కెపాసిటీ లేదు వాళ్ళ దగ్గర ఆయుధాలు అంత మొత్తం జీరో కాలేదు. కానీ ఆయన తెలుసు ఒక లాంగ్ టర్మ్ బాంబింగ్ క్యాంపెయిన్ ఉంటే ఆయన నడవదని. దానికోసం చూడండి, ఇజ్రాయెల్ చూడండి, వాళ్ళు చాలా స్మార్ట్. వాళ్ళకున్న ప్రిన్సిపల్ ప్రాబ్లం ఇరాన్తో ఉంది. కానీ ఇరాన్ 2 ప్రాక్సీస్ పక్కన ఉన్నారు వాళ్ళ దగ్గర. ఒకటి లెబనాన్లో హెజ్బుల్లా ఉన్నారు, గాజాలో హమాస్ ఉన్నారు. వీళ్ళని కంప్లీట్గా కొట్టి వీళ్ళని ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసారు. అప్పుడు కూడా హెజ్బుల్లా ఎక్కువ ఉన్నారు అక్కడ. నిన్న మళ్ళీ వాళ్ళ మీద బాంబింగ్ చేశారు. వాళ్ళు పట్టించుకోవట్లేదు. ట్రంప్ అంటారు సీజ్ ఫైర్ అంతా మాకు లేదు, మేము కొడతాం, మమ్మల్ని మా మీద ఎవరైనా దాడి చేస్తే మేము కొడతాం, అంతే. సింపుల్ పాలసీ వాళ్ళు. నిన్న నెటన్యాహు ప్రధానమంత్రి మోదీ గారితో మాట్లాడారు. సో బహుశా ఆయుధాలు ఉండొచ్చు, ఎందుకంటే మనం ఇజ్రాయెల్కి చాలా ఆయుధాలు సప్లై చేస్తున్నాం. ఓకే, అమెరికా ఆపేశారు నడిమిట్లో. సో వీ హ్యావ్ హైదరాబాద్లో ఉండి చాలా మటుకు చోట్ల వాళ్ళ యూనిట్స్ ఉన్నాయన్నమాట. మనం తయారు చేసి వాళ్ళు పంపిస్తే ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వం మనం దానికి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆల్రెడీ ఒక పెద్ద ఆరోపణ చేశారు, మనం కూడా కాంప్లిసిట్ ఇన్ గాజా మ్యాసకర్, ఇండియా ఇచ్చిన ఆయుధాలతో ఇజ్రాయెల్ గాజాలో దాడి జరుపుతున్నారు. ఓకే, నో ప్రాబ్లం. అది సూపర్ మార్కెట్, అది ఎవరైనా వచ్చి కొనుక్కోవచ్చు మన దగ్గర. అంటే ఎవరైనా అందరు లేదు, మన అందరికి ఇవ్వము. మనతో ఫ్రెండ్లీ ఉన్న దేశాలకి మనం ఇస్తాం అన్నమాట ఆయుధాలు. ఆయన ఇజ్రాయెల్కి ఇస్తాం, దాంతో తప్పేం లేదు. ఇజ్రాయెల్ మనకు సహాయం చేశారు కార్గిల్ వార్ టైంలో, మీకు గుర్తుంటుంది. వాళ్ళు అమెరికా జీపీఎస్ ఆఫ్ చేస్తే ఇజ్రాయెల్ ఆఫర్ చేశారు, ఆయుధాలు ఆఫర్ చేశారు. ఇజ్రాయెల్ టెక్నికల్ హెల్ప్ ఇచ్చారు మనకి. అది మనం మర్చిపోకూడదు. ఓకే, ఎవరు మన కస్టమర్లో ఎవరు మమ్మల్ని వచ్చి సహాయం చేసే వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు మనం. దట్ ఇస్ ద ప్రిన్సిపల్ పాలసీ అన్నమాట. ఇప్పుడు ట్రంప్ ప్రాబ్లం ఏంటంటే ఒక ఎగ్జిట్ లేదు ఆయనకి. ఇజ్రాయెల్ స్ట్రాటజికల్గా స్మూత్గా పక్కకి తప్పుకుంది అనుకోవాలా? వాళ్ళకి ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏముండే, అక్కడ ఒక రెజీమ్ చేంజ్ తీసుకురావాలని ఉండే. అది జరగలేదు. వాళ్ళకి తెలిసిపోయింది ఇప్పుడు అక్కడ మళ్ళీ బాంబులేస్తే కూడా ఈ రెజీమ్ చేంజ్ జరగదు. మాకు ఏం ప్రిన్సిపల్ ప్రాబ్లం హెజ్బుల్లాతో హమాస్తో ఉంది. వీళ్ళిద్దరిని ఫస్ట్ ఫినిష్ చేసేస్తే ఇరాన్ది రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పోతుంది. దాని తర్వాత ఈజీగా మనం ఇరాన్ని కొట్టచ్చు. ఇది వాళ్ళ స్ట్రాటజీ. ఇన్ ద మీన్ టైం యుఎస్ వాళ్ళు బాంబ్ చేస్తూనే ఉంటారు. ఇరాన్ మిలిటరీ మైట్ తగ్గిపోతుంది. ఏదో ఒక రోజు మేము తిరిగి వస్తాం, 3 నెలల్లో 6 నెలలు తిరిగి వచ్చి మళ్ళీ ఇరాన్ని కొడతాం. అప్పుడు ఇరాన్ కంప్లీట్లీ ఫినిష్ అయిపోతారు. అది మా పాలసీ. ఇప్పుడు మా టైం ఎందుకు వేస్ట్ చేయడం, మా ఆయుధాలు ఎందుకు వేస్ట్ చేయడం, మా ఎయిర్క్రాఫ్ట్ ఇజ్రాయెల్ టెల్ అవీవ్ అక్కడి నుంచి రావాలి, ఇంత దూరం వచ్చి బాంబింగ్ చేయాలి, చాలా దూరం 1200 కిలోమీటర్ అంతుంది. వీ విల్ వెయిట్. అది కంప్లీట్గా ఏం చెప్తారు, వెయిటింగ్ గేమ్ ఇది. స్లోలీ ఇరాన్ని కొట్టి మన కప్ప ఉంటుంది చూడండి, చల్లనీళ్ళు వేస్తే అది బయటికి దుంకేస్తుంది. వేడి నీళ్ళు వేస్తే కప్ప వేడి నీళ్ళు వేస్తే బయటికి దుంకేస్తుంది. చల్లనీళ్ళు వేసి మెల్లగా హీట్ పెంచుకుంటే అది బయటికి దుంకదు, అది పోతుంది, చనిపోతుంది. సేమ్ పాలసీ. మెల్లగా ఇరాన్ని డిస్ట్రాయ్ దమ్ స్లోలీ. అది వాళ్ళ పాలసీ. అది వాళ్ళది. ఇంటర్నల్ ఉన్నారు, మొసాడ్ వాళ్ళు ఉన్నారు. ఇవాళ కూడా 23 మందిని అరెస్ట్ చేశామని చెప్పి ఇరాన్ చెప్తున్నారు. ఇజ్రాయేలీ ఏజెంట్స్ అంతమంది ఏజెంట్స్ ఉన్నారన్నమాట అక్కడ. సో వాళ్ళు భయపడతారు ఇజ్రాయెల్ని, అమెరికాని అంత భయపడట్లేదు. ట్రంప్ ఈజ్ ఆల్ బ్లఫ్ అండ్ బ్లస్టర్. ఆయన నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను అంటే ఎవరైనా చేసే ముందు మాటలు తక్కువ చెప్తారు. మీరు ఎగ్జాంపుల్ మోదీ గారిని తీసుకోండి, నెటన్యాహుని తీసుకోండి. వీళ్ళెవ్వరూ నేను అది చేస్తాను, వాని కొడతాను, వీని కొడతాను అని చెప్పకు, వాళ్ళు చేసి చూపిస్తారు. ట్రంప్కి ఏంటంటే బ్లఫ్ అండ్ బ్లస్టర్. ఆయనకి చేసేదేమో మన దగ్గర ఓల్డ్ సిటీలు అంటారు, చారానికి మురిగికో బారానిక మసాలా అని. ఓకే, అది పరిస్థితి అన్నమాట. ట్రంప్కి మసాలాలు ఎక్కువ, ఆయన పబ్లిసిటీ ఎక్కువ. నేనే ఆ బెస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్, అందరూ ఆయనకు దండం పెట్టి చెప్పాలి. కరెక్ట్ సార్, మీరు చెప్పిందే కరెక్ట్, మీకన్నా పెద్ద అమెరికన్ ప్రెసిడెంట్ ఎప్పుడు లేడు. ఎప్పుడో చేయాలండి ఇరాన్తో డీల్. ఎన్నో అమెరికన్ ప్రెసిడెంట్స్ వచ్చారు లాస్ట్ 47 సంవత్సరాల నుంచి, ఏం చేయలేదు. చూడు నేను చేసి చూపిస్తాను. ఏం చేశారు? మీరు చేసిన బాంబింగ్ క్యాంపెయిన్ ఇంకా ఆగట్లేదు, మీ ఆయుధాలన్నీ అయిపోయినాయి, మీ సోల్జర్స్ ఎంతోమంది చనిపోయారు. ఎండ్ రిజల్ట్ ఏముండే? ఇరాన్లో రెజీమ్ అక్కడే ఉంది. మీ రెజీమ్ చేంజ్ తీసుకురావాలనుకున్నా ఆ రెజీమ్ ఎక్కడ మారలేదు. దే ఆర్ దేర్ వేర్ దే ఆర్, అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్ విశ్లేషణ అందించినందుకు. నమస్తే. ఇదే ఇవాళ ప్రత్యేక చర్చ జియో పొలిటికల్ అఫైర్స్పై. కీప్ వాచింగ్ 99 TV.